ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబం ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడిని, మీ సేవకుడినైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం, మీకోసం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిస్తూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. దేవుని కృప, దేవుని దయ. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అబ్రహాము గారి ఆతిథ్యము. అబ్రహాము గారి ఆతిథ్యము అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆతిథ్యము అనగా అర్థం ఏంటో తెలుసండి? ఆతిథ్యము అనగా ఏమండి అమ్మ, తెలుసండి ఎవరికైనా? ఆతిథ్యము అనగా ఏం కాదు, భోజనం పెట్టడం. ఏమంటే మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు. భోజనం పెట్టడమే ఆతిథ్యం. ఇదివరకు బంధువుల్లో కొంతమందిని ఇంటికి భోజనానికి పిలిచేవారు. ఏమండి, మీరు పలానా రోజు మా ఇంటికి భోజనానికి రావాలండి అని పిలిచేవారు. అలాగే స్నేహితుల్లో కూడా కొంతమందిని మీరు కుటుంబ సమేతంగా పలానా రోజుని మా ఇంటికి భోజనానికి రావాలని భోజనానికి ఆహ్వానం పలికేవారు. ఏమండి, అలాగే దైవ సేవకుల్లో కూడా కొంతమందిని మీరు పలానా రోజుని మీ ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించేవారు. ఏమవునా? ఇప్పుడు ఎవరో ఆహ్వానించట్లేదు అనుకోండి. ఇదివరకు సంగతి చెప్తున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, దాన్ని ఏమని చెప్పిందంటే బైబిల్ ఆతిథ్యము. ఏమండి, ఆతిథ్యం అనగా భోజనం పెట్టడం అంటే ప్రేమతో, మంచి మనసుతో. ఇదివరకు చక్కని ప్రేమ, ఆప్యాయత అనేవి ఉండేవి. బంధువుల్లో, స్నేహితుల్లో, దైవ సేవకుల్లో, ఇంకా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని పిలిచి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు అలాంటి పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు మనకి. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారో ఒక్కసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందరూ చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి, నోట్ చేసుకోవాలి.
18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియమైన దేవుని పిల్లరా, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనమున అబ్రహాము గారు మంచి ఎండవేళన కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉంటే అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. దేవుడు కనబడ్డాడట. ఎవరికి? అబ్రహాము గారికి. ఏమండి, దేవుడు కనబడతాడండి? దేవుడు మానవుడికి కనబడతాడా అని మనం ఆలోచిస్తే దేవుడు మానవుడికి కనబడడు. మరి ఇదేంటి ఇక్కడ కనబడ్డాడు అని ఉంది కదా. ఇక్కడే కాదు, పాత నిబంధనలో చాలామంది భక్తులకు చాలా సందర్భాలలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా, దేవుడు కనబడినట్టుగా, దేవుడు మాట్లాడినట్టుగా వ్రాయబడింది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎక్కడెక్కడైతే దేవుడు కనబడ్డాడు అని రాయబడిందో అక్కడ దేవుడు కనబడినట్టు కాదు. ఎందుకంటే మోషే గారు దేవుడితో ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి నాకు కనబడు అని మోషే గారు దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయము. మరలా ఇక్కడికి వద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. తీసారండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడాలి, అందరూ వినాలి, అందరూ జాగ్రత్తగా రాసుకోవాలి. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని దేవుడు మోషే గారితో తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇక్కడ అబ్రహాము గారు నరుడేనా? నరుడే. ఒకవేళ అబ్రహాము గారికి దేవుడే గనక కనబడి ఉంటే అబ్రహాం గారు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. మరి చనిపోయాడా అంటే చనిపోలేదు. అంటే ఇక్కడ కనబడింది ఎవరన్నమాట? దేవుడు కాదు, దేవుని దూత అయి ఉండాలి. దేవుని దూత దేవుని పక్షంగా వచ్చి కనబడి ఉండాలి, అంతే కదండి. మరి ఈరోజు చాలామంది దైవ సేవకుల్లో కానివ్వండి, సువార్థికులు అనబడేవారు కానివ్వండి, పెద్ద పెద్ద బోధకులు అనబడేవారు కానివ్వండి, సువార్థికులు, దైవ సేవకులు, బోధకులు అనబడే వారిలో చాలామంది సమాజంలో, సంఘాలలో, సభలలో ఏం చెప్తూ ఉంటారో తెలుసండి? దేవుడు నాకు కనబడ్డాడు, ఆయన సేవ చేయమన్నాడు, పలానా పట్టణానికి వెళ్ళమన్నాడు, పలానా ప్రాంతంలో సేవ చెయ్యమన్నాడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒకవేళ దేవుడే నిజంగా వారికి కనబడి ఉంటే వాళ్ళందరూ ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అవునా? మరి బ్రతుకున్నారేంటి అంటే వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం, అంతే కదండి. పచ్చి అబద్ధం చెప్తున్నారు. దేవుడు నాకు కనబడ్డాడని, దేవుడు నాతో మాట్లాడాడు అని. ఇక్కడ దేవుడు మోషే గారితో ఏం చెప్తున్నాడు? మరియు నీవు నా ముఖమున చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఒకవేళ దేవుణ్ణి కనుక మనం చూస్తే మనం బ్రతికి బట్ట కట్టే ఛాన్సే లేదు. కనుక దేవుడు కనబడ్డాడని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు పచ్చి అబద్ధికుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయానికి వచ్చేది. 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ప్రియమైన దేవుని పిల్లరా, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఎంతమంది ఉన్నారట అబ్రహాం గారి ఎదుట? 3 మనుషులు. ఏమండి, దీన్ని చాలామంది బోధకులు ఎలా చెప్తున్నారు తెలుసండి? 3 మనుషులు అనేసరికి ఏమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు అని చెప్తున్నారు. ఏమండి, 3 అన్నది కదా. 3 అనేసరికి ఏమనుకున్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు 3 వచ్చారు అబ్రహాం గారి దగ్గరికి అని చెప్తున్నారు. అక్కడ 3 మనుష్యులు అన్నది చూడండి, 3 దేవుళ్ళు అనలేదు. ఏమండి, 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండురి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేశాడంట ఆయన? అబ్రహాము గారు ఆ 3 చూసిన వెంటనే ఏం చేశాడట? గుడారపు ద్వారము నుండి
వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఎవరో అతిథులు వస్తున్నారు మన ఇంటికని ఏమండి నడుచుకుంటూ వెళ్ళలేదట. ఎలా వెళ్ళాడు? పరుగెత్తుకుని వెళ్ళాడట, పరుగుని వెళ్ళాడట. ఏమండి నేల మట్టుకు వంగాడట. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తున్నారని మన ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోతాం ఏంటి? ఏమండి ఇదివరకు వెళ్ళేవారు పరిగెత్తుకుని, ఏమండి పరిగెత్తుకెళ్ళి కౌగులించుకుని ఎలా ఉన్నారు ఏంటి అందరూ క్షేమంగా ఉన్నారా అని యోగక్షేమాలు అడిగేవారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు ప్రియమైన దేవుని వల్లరా. పరిగెత్తుకుంటూ వెళ్ళాడట, నేల మట్టుకు వంగాడట. అంటే ఎంత గౌరవిస్తున్నాడు చూడండి, ఎంత మర్యాద అబ్రహాం గారికి. అతిథులంటే నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అన్నాడు. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. కటాక్షము అంటే అర్థం ఏంటో తెలుసండి? కటాక్షం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కరుణ, దయ, నీ కనుచూపు, ఏమండి ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి వెళ్ళిపోవద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. ఒకవేళ నా మీద ఒకవేళ జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి మా ఇంటికి రండి, నన్ను దాటి వెళ్ళిపోవద్దు అని అబ్రహాం గారు ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాం గారు అంటున్నారు కొంచెం నీళ్లు తెప్పిస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి, ఏమండి ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అంటున్నారు. ఇది వరకు ఎవరైనా బంధువులు వస్తే గబగబా చెంబుతోటి నీళ్ళెట్టుకెళ్ళి ఇచ్చేవారు, కాళ్ళు కడుక్కున్నారండి నేను. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారండి? ఏమండి అబ్బే అసలు కాళ్ళు కడుక్కోననే మాటే లేదు. బకెట్తో నీళ్ళు పెట్టేవారు అక్కడ బయట, ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కొని వస్తారని. ఇప్పుడు బకెట్ లేదు, నీళ్లు లేవు, కడుక్కోననే మాటే లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంచెం నీళ్లు తెప్పించదను, కాళ్ళు కడుగుకొని ఏం చేయమంటున్నాడు? ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. చెట్టు కింద అలసట తీర్చుకోవడం ఏంటి? ఏమన్నా ఇంట్లోకి రమ్మనొచ్చు కదా. ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు డేరాల్లోనే ఉండేవారు కదా. ఏమండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలంలో వీళ్ళందరూ ఎక్కడ నివసించేవారంటే డేరాల్లోనే, గుడారాల్లోనే. అప్పుడప్పుడు మన సైడ్కి వస్తూ ఉంటారు కొంతమంది, ఈ కత్తులు, గుణపాలు, పారలు తయారు చేసి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏమండి ఒక ఏరియాకి వచ్చి ఆ ఏరియాలో డేరా వేసుకుని అక్కడ ఉంటారు, 2-3 రోజులు ఉంటారు. ఆ కత్తులు, పారలు, గుణపాలు అమ్మేసుకుని తర్వాత మళ్ళీ డేరా ఇప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సంచార జీవులు అంటాం మనం వీళ్ళని, అవునా? కాబట్టి ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో కూడా వీళ్ళు డేరాలు వేసుకుని బ్రతికేవారు. అందుకే రండి లోపలికి రండి, కూర్చోండి, మంచం మీద కూర్చోండి, కుర్చీలో కూర్చోండి అనకుండా చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తర్వాత చదవండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. కొంచెం ఆహారం తెస్తాను, ఏమండి కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆహారం పెట్టాలనుకుంటున్నాడండి అతిథులకి. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అబ్రహాం గారికి? ఏమండి మొత్తం మీద ఎవరో వచ్చారు దేవుని పక్షంగా అనుకున్నాడు, అందుకే ప్రభువా అని పిలిచాడు. అవునా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆతిథ్యం ఇవ్వాలనే సంగతి దేవుడు ఏమని చెప్పాడు అంటే అప్పటికి ఆతిథ్యం ఇవ్వాలని దేవుడేమీ చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు మరి? ఎప్పుడు చెప్పాడు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. తీసిరమ్మా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం అందరూ చూడాలి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ ఉండాలి. ఏమండి సహోదర ప్రేమ లేదు ఇప్పుడు, ఉందండి? ప్రేమ లేదు, అన్ని కక్షలు, క్రోధాలు, అసూయలు, ద్వేషాలు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, మంచి మనసు లేదు ఇప్పుడు ఎవరికి. ఏమండి స్వార్థాలతో నిండిపోయారు, అందరూ కూడా అసూయలతో రగిలిపోతున్నారు, కోప తాపాలతో బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది వరకు అలాంటివేమీ ఉండేవి కాదు.
ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా ఉండేవారు ఇది వరకు. అవన్నీ ఎగిరిపోయినాయి, ఇప్పుడు లేవు ఎక్కడ కూడా. ఏమండి? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. ఆతిథ్యం చేయటం మర్చిపోకండి అన్నాడు. మర్చిపోయారా మరి? ఎప్పుడో మర్చిపోయారు. మర్చిపోవద్దు అని దేవుడు చెబుతుంటే ఎప్పుడో మర్చిపోయారు. ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. కొందరు ఎరుగకయే, వాళ్ళకి తెలియదు ఆతిథ్యం చేయాలని, కానీ వాళ్ళు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారండి. ఎవరు? అబ్రహాం గారు చేశారు, లోతు గారు చేశారు, ఇంకా చాలామంది చేశారు పాత నిబంధనలో. అవునా? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక అబ్రహాము గారు వచ్చినటువంటి వారికి ఆతిథ్యం చేశారట. ఎలా చేశారంటే ఎరగకుండానే దేవదూతలకి, వాళ్ళు దేవదూతలనే సంగతి ఎరగకుండానే ఆతిథ్యం చేశారట. ఇప్పుడు రండి ఆదికాండం 18వ అధ్యాయానికి. 18వ అధ్యాయం 5వ వచనం మరలా చూడండి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. ఆహారం తెస్తాను, మీ ప్రాణాలని బలపరుచుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, మన మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఆయన ఆహారం పెట్టి ఆతిథ్యం ఇచ్చాడు ఇంటికి వచ్చిన అతిథులకి. ఈరోజు చాలామందికి ఆతిథ్యం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆతిథ్యం ఇవ్వాలనే సంగతి కొంతమందికి తెలియక ఇవ్వట్లేదు. కొంతమందికి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి వాళ్ళు ఆతిథ్యం చేయలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహాం గారు మాత్రం కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి అని చెప్తున్నారు. తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిద్దరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా నువ్వు చెప్పినట్లే చేయన్నారట. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అబ్రహాం గారు వెంటనే ఎక్కడికి వెళ్ళారట? ఏమంటే గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, గుడారంలో ఉన్నది సారా గారు, త్వరగా వెళ్ళాడట. వెళ్ళి ఏం చెప్తున్నాడు ఆవిడికి? నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికలు అనేవారు కదా అప్పుడు. సోలడు, తవుడు, మానికలు, అడ్డెడు, కుంచుడు, ఇవన్నీ ఇది వరకు. ఇప్పుడు అవి ఏమి లేవు. ఏమండి? ఇప్పుడు అన్నీ కేజీలు, అంతే కదా? కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు. ఏమండి? ఇది వరకు మన చిన్నతనంలో కూడా మాట్లాడుకునేవారు ఇలాగా. సాల్డని, తవుడని, కుంచుడని, అడ్డుడని, మానికుడని, సేరని. ఏమండి? ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు ఆ పదాలు, అన్నీ కనుమరుగైపోయాయి. ఏమండి? 3 మానికల పిండి అన్నాడు. ఒకవేళ 3 కేజీలు అనుకుందాం మన భాషలో. ఏమండి? 3 వచ్చారు కదా, మరి మనిషికి 1 కేజీ అనుకుందాం. ఏమండి? 3 మానికల పిండి పిసికి నువ్వేం చేయాలి? రొట్టెలు చేయాలి అన్నాడు. ఏమండి? అది ఏ సమయం? అబ్రహాము గారు ఏమండి సింధూర వనంలో ఎక్కడ కూర్చున్నాడట? మంచి ఎండవేళ అని రాయబడింది. అంటే మంచి ఎండవేళ శారా గారి దగ్గరికి వెళ్ళి 3 మానికలు పిండి పిసికి నువ్వు రొట్టెలు చేయి అన్నప్పుడు ఆవిడ, ఇప్పటి వరకు నేను ఇంటి పని వంట పని చేశాను, మళ్ళీ ఇప్పుడు 3 మానికలు మరి పిండి పిసికి రొట్టెలు చేయాలా, నేను చెయ్యను అన్నదా? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పటి వరకు నేను అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వైతే సింధూర వనం దగ్గరికి వెళ్ళి చక్కగా ఎండలో చల్లని గాలిలో నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు, నా దగ్గరకు వచ్చి రొట్టెలు చేయమంటున్నావు అన్నదా? అనలేదు. ఏమండి? ఆమె తన యజమానుడికి లోబడింది అని రాయబడింది. ఏమండి? ఎలా బ్రతికింది? లోబడి బ్రతికింది. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈరోజు భార్యలు భర్తలకు లోబడట్లేదండి. భర్తలు చెప్పిన మాట వింటలేదు. ఏమండి? భార్యలే భర్తల చేత పనులు చేయించే రోజులు ఇవి. తెలుసా మీకు? చాలామంది భార్యలు పని చేయకుండా, ఏమండి అది కొంచెం కడిగేయండి, ఏమండి ఇది కొంచెం తుడిసేయండి, ఏమండి కొంచెం అది అలా చేయండి, ఇలా చేయండి అని కూర్చుని భర్తల చేత పనులు చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అవునా కాదండి? ప్రియమైన దేవుని పిల్లరా, భర్తల చేత పనులు చేయించడం కాదు, భర్తకి లోబడాలి, భర్తకు చేసి పెట్టాలి. ఏమండి? శారా గారు చక్కగా రొట్టెలు చేసింది. అప్పుడు వెంటనే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారు చూడండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగ దూడను తెచ్చి
ఒక పనివానికి అప్పగించెను. ఒక లేత దూడను తెచ్చాడట అబ్రహాం గారు. మందలోకి వెళ్ళి ఏం చేశాడు? పనివాడికి అప్పగించాడట. ఏ పనివాడికి అప్పగించి ఏం చెప్తున్నాడు చూడండి, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మంచి లేత దూడ సుమారు ఎన్ని కేజీలు ఉంటుంది? సుమారు 30 కేజీలు వేసుకుందాం. ఏమండి, స్కిన్ ఈ బోన్స్ ఇవన్నీ తీసేస్తే 30 కేజీలు వేసుకుందాం. దూడ అంటే మరీ చిన్నది కాదులేండి. ఏమండి, 30 కేజీలు, ముగ్గురు వచ్చారు కదా, మనిషికి 10 కేజీల కింద లెక్కేద్దాం. ఏమండి, 3 మానికల పిండి అన్నాడు కదా, మనిషికి కేజీ, చాలా రొట్టెలు వస్తాయి కనుక 30 కేజీల మాంసం 3 కేజీల పిండితో చేసిన రొట్టెలు ఏమండి సిద్ధపరచమన్నాడు. సిద్ధపరిచి వారిద్దరికి కూడా, వచ్చిన ముగ్గురికి కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ముగ్గురు వ్యక్తులకి భోజనం సిద్ధపరచడానికి ఎంత టైం పడుతుందండి? కొంచెం టైం పడుతుంది కదా. ఎలా ఆర్డర్ చేసిన వెంటనే అలా వచ్చేది మనకి, అవునా? ఈ వంట సిద్ధపరిచే వరకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏం చేయాలి? ఇప్పుడు వెయిట్ చేయాలి. అవునా? వెయిట్ చేయాలి. మనం కూడా హోటల్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయింది అనుకోండి, మనం ఆర్డర్ చేసింది, ఏమంటే ఎంతసేపు ఉండాలి? ఏమంటే లేట్ అవుతుందంటే మేము ఇంకో హోటల్కి వెళ్ళిపోతాం కదా అని సీరియస్ అయిపోతుంటాం. మనం వెయిటింగ్ ఎవరికి ఇష్టం ఉండదు, అవునా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఏదైనా ప్రార్థన చేసామనుకోండి, దేవుడికి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇలాగ ఇచ్చేయాలి. వెయిట్ చేయం మనం. ఏమండి, కొంతమంది కొన్ని విషయాలలో ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడికి. ప్రార్థన చేసి 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 ఇంకా దేవుడు ఇవ్వట్లేదు అనుకోండి, ప్రార్థన చేయడం మానేస్తారు. వెయిట్ చేయడం ఇష్టం ఉండదు, అవునా? కానీ ఇక్కడ వంటంతా అయ్యే వరకు, రొట్టెలు కాల్చే వరకు, ఆ లేత దూడను సిద్ధపరిచే వరకు కూడా ముగ్గురు వ్యక్తులు వెయిట్ చేశారు. ఏమండి, వెయిట్ చేయాలి. మనం ఏదైనా దేవుని అడిగినప్పుడు ఆయన ఇచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే తగిన సమయం అందు ఆయన ఇస్తాడు. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు. కాబట్టి ఆయన అనుకున్న సమయంలో ఇస్తాడు. నువ్వు అడిగినట్టునే ఇచ్చేయడానికి ఆయన మన పని మనిషి కాదు. కనుక వెయిట్ చేశారట. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. బాగా వినాలి. అంతా సిద్ధమైపోయింది, భోజనం తీసుకొచ్చారు, వడ్డించేశారు, వాళ్ళు భోజనం చేస్తున్నారట. అబ్రహాం గారు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయాడట? చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చోలేదట. ఏం చేస్తున్నాడు? నిలబడే ఉన్నాడట. అంటే ఎంత మర్యాద చూడండి, ఎంత గౌరవం చూసారా? ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా అప్పుడప్పుడు కొంతమందికి ఎవరికైనా భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు అక్కడ భోజనం చేస్తుంటే మనం పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాం, అవునా? కానీ అబ్రహాం గారు చూడండి, పక్కన కూర్చుని కబుర్లు చెప్పట్లేదు. ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళిపోయి చెట్టు కింద నిలబడి చూస్తున్నాడట. అంటే ఎంత మర్యాద, ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూసారా? కూర్చోవచ్చు కావాలంటే, కానీ కూర్చోలేదు అతను. ఏమన్నా నిలబడి ఉన్నాడట. వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున మీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ మనం ఒక మాట చదవడం మర్చిపోయాం. వెన్న పాలు కూడా తీసుకొచ్చాడని పదం మర్చిపోయాం. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, ఏమండి రొట్టెలు సిద్ధపరిచారు, లేత దూడను సిద్ధపరిచారు, అలాగే వెన్న పాలు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం భోజనం పెట్టేసిన తర్వాత కొంతమందికి స్వీట్స్ లేకపోతే అరటిపండు ఏది ఇస్తాం కదా, అలాగనమాట. భోజనం చేసిన తర్వాత ఏమండి ఈ వెన్న ఒకవేళ రొట్టెలకు రాసుకొని ఒకవేళ తింటారేమో మాంసంతో, ఏమండి పాలు, శ్రేష్టమైన ఆహారం ఇదంతా కూడా తీసుకొచ్చారు. ఇదంతా ప్రేమతో పెడుతున్నాడు సుమా. ఏమండి పెట్టామన్న పేరుకి పెట్టడం కాదు. ఎలా పెట్టాలి? ప్రేమతో పెట్టాలి. ఏమంటే కొంతమంది పెడతారు, ఎలా పెడతారు? ప్రేమతో పెట్టరు, పెట్టామన్నా పేరుతో పెడతారు. కానీ అబ్రహాం గారు ఏదో పేరు కోసం పెట్టట్లేదు, ప్రేమతో పెడుతున్నాడు. ఏమండి అప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు అన్నారు, నీ భార్య ఎక్కడ ఉందంటే పలానా గుడారంలో ఉంది. మరలా మేము వచ్చేసరికి నీ భార్య అయిన శారా ఏం చేస్తుంది? కుమారుణ్ణి కంటది అని ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, చాలామంది
ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి వీళ్ళ కోసం అనుకుంటూ ఉంటారు. అవునా? ఎందుకు ఇంత కష్టపడి వంట చేయాలి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి, మాకేంటి లాభం అనుకుంటూ ఉంటారు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఖర్చు పెట్టే ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుందండి. ఉంటుందో లేదో చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెలు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దానికి కూడా ఏముందట? ప్రతిఫలం ఉంది. నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉందంటే మరి భోజనం పెడితే ప్రతిఫలం ఉండదా దేవుని దగ్గర? తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉందంటే నువ్వేం పెట్టినా కూడా దానికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అని ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. ఒకవేళ ఎవరైనా మనం టిఫిన్ చేస్తున్నప్పుడు టిఫిన్ టైంకి వచ్చారనుకోండి, ఏం చేయాలి? ఈ టైంలో వచ్చాడంటే ఇప్పుడు ఈయన టిఫిన్ ఎట్టాలా వీడికి అనుకోకూడదు. ఏం చేయాలి? టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టాలి. టీ తాగే సమయానికి వచ్చారనుకో టీ ఇవ్వాలి. భోజనం చేసే సమయానికి ఎవరైనా వచ్చారనుకోండి ఏం చేయాలి? భోజనం పెట్టి పంపించాలి. దానికి ప్రతిఫలం ఉంటుంది మనకి. చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ఇంట్లోకి వస్తే ఎక్కడ టీ ఇవ్వాలో, ఎక్కడ టిఫిన్ పెట్టాలో, ఎక్కడ భోజనం పెట్టాలో అని ఎదురెళ్ళిపోయి అక్కడి నుంచి మాట్లాడి అక్కడి నుంచే పంపించేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, తెలుసండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే లోపలికి వస్తే ఏమైనా పెట్టాలేమో అనుకుంటారో ఏమో కానీ కొంతమంది పంపించేస్తూ ఉంటారు. అలా మనం ఇప్పుడు చేయకూడదు. ఒకవేళ వాళ్ళని దేవుడే మన దగ్గరికి పంపించాడేమో, మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడేమో, మనం ఎలా ప్రవర్తిస్తామో దేవుడు చూడాలనుకుంటున్నాడేమో అని అనుకోవాలి మనం. కాబట్టి ఎవరైనా ఒకవేళ మన ఇంటికి వస్తే అది టిఫిన్ చేసే సమయం అయితే టిఫిన్ పెట్టాలి, భోజనం చేసే సమయం అయితే భోజనం, టీ తాగే సమయం అయితే టీ ఇవ్వాలి. ఒకవేళ ఎండవేళ వచ్చారంటే మజ్జిగ లాంటిది ఏదో, జ్యూస్ లాంటిది ఏదో, దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎప్పుడు? బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు కదా, మార్గ మధ్యంలో వారికి కూడా దేవుడు ఆతిథ్యం ఇచ్చాడు. ఎన్ని రోజులు? ఏమండి, రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, మాంసం కురిపించాడు, బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అవునా? అలాగే పగలు మేఘస్తంభంగా ఉన్నాడట ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడట వెలుతురు దారి కనిపించే విధంగా. అవునా? వారి బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులు లక్షలాది మందికి దేవుడు 40 సంవత్సరాలు ఆతిథ్యం ఇచ్చాడు. మరి ఏమైనా కృతజ్ఞత ఉందా వాళ్ళకి దేవుడు అంటే? లేదు ప్రియమైన దేవుని పిల్లలు. ఏమండి, ఈరోజు కూడా కృతజ్ఞత లేదు దేవుడు అంటే. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనందరం కూడా ఆతిథ్యం ఇవ్వడానికి మర్చిపోకూడదు. ఏమండి, ఆతిథ్యం ఇవ్వడానికి మరొకడి అన్నాడు కదా, మర్చిపోకూడదు. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వాక్యపట్నం చేసుకున్నాం కదా, 9వ వచనం చూడండి. 4:9 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా. చాలామంది సనుక్కుంటా పెడతా ఉంటారు, ఇసుక్కుంటా పెడతా ఉంటారు, గొనుక్కుంటా పెడతా ఉంటారు. అలా పెడితే ఏ విధమైన ప్రతిఫలమో ఉండదు. నువ్వు పెట్టేది ప్రేమతో పెట్టాలి, నువ్వు పెట్టేది హృదయపూర్వకంగా పెట్టాలి, నువ్వు పెట్టేది మనస్ఫూర్తిగా పెట్టాలి. అప్పుడు దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆతిథ్యం అనేది సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఏం చేయమన్నాడు? ఆతిథ్యము చేయుడి. ప్రియమైన దేవుని పిల్లరా, అనేకులను ఆదరించేవారిగా ఉండాలి మనం, అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, అనేకులకు ఆశ్రయం కల్పించేవారుగా ఉండాలి, అనేకులకు మేలు చేసేవారుగా ఉండాలి, అనేకులను దేవునిలో నడిపించేవారుగా ఉండాలి. ఆ విధమైనటువంటి జీవితం అందరూ జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ దేవుని మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరిదిగో తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించాను నాయన.
మీ పిల్లలందరూ విన్నారు తండ్రి. విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి, వారందరూ ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి సహాయం చేయండి నాయన. తండ్రి, తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకున్న ఆయన, మేమందరము కూడా నాయన మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి తండ్రి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. మేమందరము కూడా ఏమైనా సరే మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి కృప చూపించండి నాయన. మరి ఇదిగో తండ్రి, చాలామంది లోకంలో కలిసిపోతున్నారు తండ్రి, ఎంతోమంది పాపంలో పడిపోతున్నారు నాయన, ఎంతోమంది దారి తప్పిపోతున్నారు తండ్రి. మేము అలా దారి తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా తండ్రి, మేమందరము కూడా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మీకు నమ్మకంగా బ్రతుకుతూ, మీరు చెప్పిన విధంగా జీవిస్తూ తండ్రి, మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.